ప్రియమైన విద్యార్థులారా, ఈ రోజున మనం ఇక్కడ సమావేశమైన ప్రధాన విషయం ఏంటంటే ఈ రోజు చాలా దురదృష్టమైన రోజు ఇవాళ. ఎందుకంటే మన గ్రామ ప్రథమ పౌరులు, వితరణశీలి, ధర్మదాత, నిగర్వి, మన స్కూల్కి ఎంతో ఉపయోగకరంగా ఉండే వ్యక్తి, మాలో ఒక మెంబర్గా కలిసిపోయిన వ్యక్తి, మీకు మాకు ఎంతో సహాయం చేసే వ్యక్తి అయిన శ్రీ కూచిపూడి బొల్లారావు గారు కీర్తిశేషులయ్యారు. అనుకోని విధంగా కాలమనే సర్పంలో పడి పొరపాటుని ఈరోజు ఉదయం ఒక లారీ యాక్సిడెంట్లో ఆయన పరంపదించారు. చాలా బాధాకరమైన రోజు. ఈ వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది విన్న సమయం నుంచి కూడా మా స్టాఫ్, ప్రధానంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా బాధాకరంగా ఎలాగా జరిగింది, ఎలా అయింది, ఏమిటని మేము మదన పడుతున్నాం. నిజంగా మాకు తీరని లోటు. ప్రధానంగా మా పాఠశాలకు ఎంతో ధర్మదాత కింద స్టేజీ కట్టడంలో కానీ, మన బాస్కెట్బాల్ కోర్టు తయారీలో కానీ, నిర్మాణించడంలో కానీ, ఇంకా ఎన్నో పనులకి మాకు, మా ప్రధానోపాధ్యాయులకి, మా పాఠశాలకు ఎంతో సహాయ సహకారాలు అందించిన విషయం మీ అందరికీ తెలుసు. మీ విషయంలో కూడా ఎన్నో బహుమతులు ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, నేను ఉన్నానండి, మీరు నడవండి, మీరు నడపండి స్కూలు, మీకు ఏది కావస్తుంది మేము చేస్తాం గ్రామం తరపునని, ఏ సమస్య వచ్చినా మొట్టమొదట మా ప్రధానోపాధ్యాయులు వారు ఆయన దృష్టిలో పెట్టడం, ఆయన వెంటనే సమస్యకు మాకు ఎంతో సానుకూలంగా స్పందించి వెంటనే ఒక సోదరభావంతో ఎక్కడ ఇబ్బంది గురి కాకుండా వెంటనే తీర్చడం జరిగేది. సో మాకు ఒక రకంగా చెప్పాలంటే మా పాఠశాలకు ఒక పిల్లర్ లాంటి అయిన మా గ్రామ ప్రెసిడెంట్ గారు, ఈ రావణపాలెం గ్రామ ప్రెసిడెంట్ గారు, ఆయన కూచిపూడి బొల్లారావు గారు కీర్తిశేషులు అవడం అనేది మాకెంతో చాలా శోచనీయం. ఈ విషయం మీద మేము ఇంకా మదన పడుతూనే ఉన్నాము. ఇప్పటికి కాదు కదా, మళ్ళా ఆ ప్లేసు భర్తీ చేయాలంటే చాలా కష్టమని మా అభిప్రాయం. ఎందుకంటే ఆయన లేరు అనే విషయం మేము ఇప్పటికీ కూడా తట్టుకోలేకపోతున్నాము. మా పాఠశాల ఒక్కసారి పునాదులు కదిలాయనంత బాధ కలిగింది మా అందరికీ కూడా. ఒక్కసారి అటువంటి పెద్ద మనిషి, ఏమున్నా నిగర్వి, సహచరణశీలి, ఎంతో ధర్మదాత, అన్నిటికీ మించి ఏది ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ప్రాబ్లము కానీ సమస్య కానీ లేని వ్యక్తి. అందరిది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి సమస్యలు సృష్టించిన వ్యక్తి, ఏ సమస్యను తీర్చే వ్యక్తి. అటువంటి సహాయకారిని మేము కోల్పోయాం. ఆయన లేరుని పదాన్ని ఇప్పుడు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మా ప్రధానోపాధ్యాయులు గారు ఎంతో బాధతో ఆయన ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారంతో ఆయన వేరే చోట తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కూడా 10 సార్లు ఫోన్ చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన బాధపడుతున్నారు. మొత్తం మా పాఠశాల తరపున, ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున మనం ఎంతో బాధపడుతున్నాం. కనుక మీ అందరూ కూడా ఒక 10-15 నిమిషాలు మౌనం వహించి ఆయనకి కీర్తిశేషులు ఆయన యొక్క స్వర్గస్థులయ్యారు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉండాలని పైన కోరుకుందాము.